అపర ఏకాదశి పవిత్రమైన రోజున ఒక చిన్న గ్రామంలో ధనరాజ్ అనే లోభి సావుకారు ఉండేవాడు. అతడు పేదలను మోసం చేసేవాడు. భారీ వడ్డీలు వేయేవాడు. ఎవరికి సహాయం చేయవాడు కాదు. ఎంతో ధనమున్నా అతని జీవితంలో శాంతి మాత్రం లేదు. ఒక వేసవి కాలంలో ఒక వృద్ధ సన్యాసి ఆ గ్రామానికి వచ్చి ఇలా అన్నాడు: ఎవరైనా నిజమైన భక్తితో, పశ్చాత్తాపంతో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందుతారు. మొదట ధనరాజ్ ఆ మాటలు విని నవ్వుకున్నాడు. కాని ఆ రాత్రి అతనికి ఒక భయంకరమైన కల వచ్చింది. తాను చీకటిలో చిక్కుకుని తాను బాధపెట్టిన ప్రతి వ్యక్తి యొక్క పాపభారం మోస్తున్నట్టు కనిపించింది. భయంతో చెమటలు పట్టి నిద్రలేచాడు. మరుసటి ఉదయం అతడు ఆ సన్యాసిని కలిసి క్షమాపణ పొందడానికి మార్గమడిగాడు. అప్పుడు సన్యాసి అతనికి అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని, శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించాలని, అవసరమైన వారికి సహాయం చేయాలని చెప్పాడు. జీవితంలో మొదటిసారిగా ధనరాజ్ ఆకలితో ఉన్న గ్రామస్తులకు అన్నం పెట్టాడు. పేదలకు వారి డబ్బు తిరిగి ఇచ్చాడు. రాత్రంతా విష్ణు నామస్మరణ చేశాడు. తెల్లవారేసరికి అతని హృదయం ప్రశాంతతతో నిండిపోయింది. కొద్ది కొద్దిగా గ్రామస్తులు అతనిలో వచ్చిన మార్పును గమనించారు. క్రూరమైన సావకారు దయగల వినయశీలుడిగా మారిపోయాడు. ఆ రోజు నుంచి ధనరాజ్ నిజమైన సంపద బంగారం కాదని మంచి పనులు, భక్తి అని గ్రహించాడు. నీతి అపర ఏకాదశి మనకు చెబుతుంది. నిజమైన పశ్చాత్తాపం, దయ, భక్తి ఉంటే ఎంత పెద్ద తప్పులైనా క్షమించబడతాయి.